నమస్తే. వెల్కమ్ టు ది ప్యాట్రియట్. తాజాగా తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన అధినాయకులు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి మొట్టమొదటిసారిగా అంటే సీట్ల పంపకం జరిగిన తొలిసారి ఈ సభనైతే నిర్వహించారు. సభకు జనం భారీగానే హాజరయ్యారు. అయితే ఈ సభలో చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలైతే చేశారు. ఆ టీడీపీ అనే అగ్నికి పవన్ కళ్యాణ్ ఒక వాయువులా తోడయ్యారనే కీలకమైన వ్యాఖ్యలు చంద్రబాబు చేశారు. అయితే ఈ వ్యాఖ్యల వెనుక చాలా మర్మమే దాగి ఉంది. సాధారణంగా చంద్రబాబు వంటి నాయకులు ఏ మాటలను కూడా పేలవంగా అయితే మాట్లాడరు. దాని వెనుక ఏదో ఒక రహస్యం దాగి ఉంటేనే మాట్లాడుతారు. కాబట్టి ప్రస్తుతం ఇంత గట్టి స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక ఏదో ప్రధానమైన కారణమే దాగి ఉందని అంటారు విశ్లేషకులు. అయితే ఈ కారణం ఏంటో ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టీడీపీ ఏపీ రాజకీయాలను దాదాపు 4 దశాబ్దాలుగా పరిపాలించింది. అయితే అధికార పక్షం లేదంటే విపక్షంలో దాదాపు 4 దశాబ్దాలుగా కీలక భూమిక అయితే పోషించింది. అందుకే ఏదైనా ఒక పార్టీ కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తే ఆ పార్టీకి కొన్ని ప్రత్యేక పరిమితులు ఉంటే తప్ప ఆ పార్టీ మనుగడ సాగించలేదు. ఇప్పుడు మనం బీజేపీ చూసుకుంటే ఆ పార్టీ సిద్ధాంతాల ఆధారంగా ఎదిగిన పార్టీ కాబట్టి ఆ సిద్ధాంతాలు బతికి ఉన్నంత కాలం ఆ పార్టీ నిలిచే ఉంటుంది. కానీ ప్రాంతీయ పార్టీలకు ఆ వెసులుబాటు అనేది ఉండదు. ఎలాగంటే ఏ నాయకుడైతే పార్టీని స్థాపిస్తాడో ఆ నాయకుడు బతికి ఉన్నంత కాలం వరకే ఆ ప్రాంతీయ పార్టీ మనుగడ సాగిస్తుంది. ఆ తర్వాత వచ్చే జనరేషన్ కూడా ఆ నాయకుడితో ఈక్వల్గా ఆ పార్టీని ముందుకు నడిపించగలిగితేనే ఆ పార్టీ అయితే మనుగడ సాగిస్తుంది. కానీ ప్రస్తుతం టీడీపీకి ఆ పరిస్థితి లేదు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు పార్టీని అయితే బాగానే నడిపించగలిగారు. కానీ ఆ తర్వాత లోకేష్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్, చంద్రబాబుల స్థాయిలో లోకేష్ నడిపించలేకపోతున్నాడు. దీంతో పాటు మరిన్ని కారణాల వల్ల టీడీపీ ప్రస్తుతం ఏపీలో కొద్దిగా అంటే క్రమక్రమంగా క్షీణిస్తూ వస్తుంది. ఈ క్షీణత ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ క్షీణతకు మరిన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, దీంతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు అలాగే సర్కార్ జిల్లాలో టీడీపీ క్రమక్రమంగా క్షీణిస్తూ వస్తుంది. దీనికి ప్రధాన కారణం ఆ పార్టీ 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న తమ ప్రాంతానికి ఏమీ చేయలేకపోయారు. అంటే కొత్త వారు వస్తే మరి కాస్త ఇంకా ఎక్కువ చేయగలరు ఏమో అనే ఒక నమ్మకంతో టీడీపీని కాకుండా ఇతర పార్టీల వైపు తొంగి చూస్తున్నారు. దీంతో పాటు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో కొద్ది భాగంలో కాపులు ఎక్కువగా ఉన్నారు. అంటే కాపు జనాభా చాలా వరకు తమకు రిజర్వేషన్లు కావాలని పోరాడింది. మనం చూస్తూనే ఉన్నాం. ముద్రగడ పద్మనాభం ఈ కాపు ఉద్యమాన్ని ఒక స్థాయికి తీసుకువచ్చారు. అంటే ఒక స్థాయిలో రైళ్లను సైతం తగలబెట్టే స్థాయికి ఈ కాపు ఉద్యమాన్ని అయితే లేవనెత్తారు. అయితే ఆ సమయంలో టీడీపీ అధికారంలో ఉన్నా కూడా ఇటు టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత జగన్ అధికారంలో కూడా ఉన్నా కూడా కాపులకు ఏమీ చేయలేకపోయారనే భావన వారిలో ఉంది. కాబట్టి ప్రస్తుతం కాపులు తమ నాయకుడైన అంటే పవన్ కళ్యాణ్ కాపు నాయకుడు కాబట్టి పవన్ కళ్యాణ్ వెంట వెళ్ళి అంటే ఏదైనా కొత్త పార్టీ వస్తే జనసేన వంటి పార్టీలోకి వెళితే తమకు ఏమైనా ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంటుందేమో అని కాపులు జనసేన వైపుగా మరలుతున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. దీంతో పాటు టీడీపీ సమైక్యాంధ్ర ఉద్యమంలో కొంత నష్టపోయిన మాట వాస్తవమే. అయితే 2014లో అధికారంలోకి వచ్చినా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. కానీ ఆ తర్వాత అధికారం వచ్చాక టీడీపీ అంతగా అభివృద్ధి చేయలేకపోయిందనే వాస్తవం కూడా అక్కడి ప్రాంత ప్రజల్లో కాస్తంత ఉంది. ఆ తర్వాతనే జగన్ గెలిస్తే తమ ప్రాంతాలకు ఏమైనా చేస్తాడేమో అని భావించారు. కానీ జగన్ గెలిచినా కూడా తమ ప్రాంతాలకు ఎటువంటి అభివృద్ధి కనిపించకపోవడంతో చాలా వరకు టీడీపీ క్షీణిస్తూ ఆ క్యాడర్ ఎక్కువగా జనసేన వైపు మరలుతోంది. తటస్థ ఓటర్లు ఆశగా అంటే భవిష్యత్ తరాలపై ఆశ పెట్టుకున్న యువత ముఖ్యంగా జనసేన వైపు మరలుతోంది. ఈ ప్రమాదాన్ని అయితే చంద్రబాబు ముందుగానే పసిగట్టారు. అందుకే పవన్ కళ్యాణ్కు గత ఎన్నికల్లో కేవలం 6% ఓట్లు మాత్రమే వచ్చిన పవన్ కళ్యాణ్తో టీడీపీ
పొత్తు కోసం చంద్రబాబు ఎంతగానో ప్రయత్నించారు. తనకు అనుకూల మీడియాతో పాటు తన నాయకులతో జనసేనను తన వైపు తిప్పుకోవడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తూ వస్తూ మొత్తానికైతే సక్సెస్ అయ్యారు. దీంతో పాటు టీడీపీ క్షీణతకు మరో కారణం కూడా ఉంది. జగన్ అధికారంలోకి వచ్చాక అంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్కు 151 సీట్లు రావడంతో అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులను ఎంత అంటే అంత అణగదొక్కారు. అంతేకాకుండా టీడీపీ 40 ఏళ్ల చరిత్ర గల పార్టీ కాబట్టి ఆ పార్టీలోని నాయకులంతా అప్పటి కాలానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. అంటే అప్పటి కుటుంబాలకు చెందిన వారి వారసులే ఇప్పటికీ కొనసాగుతున్నారు. కొత్త క్యాడర్ను తయారు చేసుకోలేకపోయింది సైకిల్ పార్టీ. అందుకే ఈ టీడీపీ క్రమంగా క్షీణిస్తూ వస్తుంది. ఈ క్షీణతను జనసేన ప్రస్తుతం క్యాష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇందులో చాలా వరకు అయితే సఫలీకృతం అయితే అయ్యింది. భవిష్యత్ తరాలపై ఆశ పెట్టుకునే యువత కూడా జనసేన వైపు అంటే కొత్త పార్టీ కదా, అందులోనూ పవన్ కళ్యాణ్ కాస్త ఉత్సాహవంతుడు కాబట్టి అతనికి మనం వెంట నడిస్తే ఏదైనా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది అనే భావనతో చాలా వరకు యువతతో పాటు కాపు నాయకులు చాలా వరకు జనసేన వైపు అయితే తరలారు. అంతేకాకుండా కొత్తగా పుట్టుకొస్తున్న నాయకులు కూడా ఇటు టీడీపీలో అవకాశం లేక అంటే సంస్థాగతంగా ఆ పార్టీలో కొన్ని దశాబ్దాలుగా పాతుకుపోయిన నేతలు ఉండటం వలన వారు ఆ పార్టీలో ఎదగడానికి అవకాశం లేకపోవడంతో ఇటు జగన్ పార్టీలో కూడా ఆ అవకాశం లేదు. ఎందుకంటే ఒకప్పటి కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీగా రూపాంతరం చెందిన కారణంగా ఆ పార్టీలో కూడా తమకు చోటు దక్కదు అని భావించిన కొంతమంది నాయకులు జనసేన కోసం అయితే పనిచేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే జనసేన ఎదుగుతూ వచ్చింది. దీన్ని మొట్టమొదటగా గుర్తించిన నేత చంద్రబాబు. అందుకే చంద్రబాబు పవన్ కళ్యాణ్తో పొత్తు కోసం తీవ్రంగా శ్రమించారు. ఒకానొక దశలో పవన్ కళ్యాణ్ లేకుంటే తాము ఓడిపోతామని చంద్రబాబు ముందుగానే ఇది గ్రహించి తన అనుకూల పత్రికలతో తన అనుకూల మీడియాతో పాటు తన నేతలతో దీన్ని పదే పదే చెప్పించడంతో పవన్ కళ్యాణ్ కూడా ఓకే టీడీపీతో జతగడితే తనకు కూడా కాస్తంత లాభం చేకూరే అవకాశం ఉందని ఇరు పార్టీల నాయకులు జత కట్టారు. దీంతో పాటు వీరిద్దరూ కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అయితే టీడీపీ క్షీణత అనేది ఓన్లీ ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇటు రాయలసీమ జిల్లాలో ఏమాత్రం కనిపించదు. ఎందుకంటే రాయలసీమ ప్రాంతం భౌగోళికంగా ఆర్థిక పరంగా అక్కడి ప్రజల జీవన పరిణామాల పరంగా ఆ ప్రాంతం పూర్తిగా భిన్నమైనది. అంతేకాకుండా అక్కడ యువత కాస్తంత మాస్ ఐడియాలజీతో ఉండటం, అక్కడ ఫ్యాక్షనిజం కూడా కాస్తంత ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా తన ప్రభావం చూపలేకపోయారు. కానీ కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాలో పవన్ కళ్యాణ్ తన ప్రభావం చూపించగలిగారు కాబట్టి టీడీపీ క్యాడర్ చాలా వరకు పవన్ కళ్యాణ్ వైపు మరలింది. అయితే ఈ రెండు పార్టీలు ప్రస్తుతం జత కట్టాయి. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు జత కట్టడం వల్ల ఎంత మేర ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది? ప్రస్తుతం మనం ఒక అంచనా ప్రకారం చూసుకుంటే టీడీపీలో అంటే ఆశలు వదులుకున్న క్యాడర్ మొత్తం జనసేన వైపు షిఫ్ట్ అయినట్లే కనిపిస్తుంది. కానీ వైసీపీ పార్టీలోని క్యాడర్ ఇటువైపు వస్తుందా లేదా అనే డౌట్ అయితే చాలా మందికి ఉంది. అయితే ఇక్కడే మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. వైసీపీ పాలించింది కేవలం 5 సంవత్సరాలే అయినా వరుసగా 4 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత ఒకేసారి వైసీపీ కేవలం 5 ఏళ్లలో మూటగట్టుకున్నట్లు కొన్ని సర్వేలు అయితే చెబుతూ ఉన్నాయి. ఎందుకంటే జగన్ ప్రభుత్వం ఎక్కువగా సంక్షేమంపై దృష్టి పెట్టిందే కానీ రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి తక్కువగా పెట్టిందనే విశ్లేషణలు అయితే వస్తూ ఉన్నాయి. దీనివల్ల అంటే కోస్తా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువగా సంపన్న వర్గాలు ఎవరైతే కమ్మలు కాపులు ఇటువంటి సంపన్న వర్గాలు కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నారు. అంతేకాకుండా కోస్తా జిల్లాలో ఎక్కువగా పంటలు బాగా పండుతాయి. వారికి ఒక పంట వస్తే లక్షల్లో సంపాదన వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి జగన్ ప్రభుత్వం ఇచ్చే 10,000కో 20,000కో వారు ఆశలతో ఎదురు చూసే అవకాశం అయితే లేవు. వారికి ముఖ్యంగా కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి. ఈ అభివృద్ధిలో జగన్ ప్రభుత్వం చాలా వెనుకబడిపోయిందనే భావనలో ఈ కోస్తా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువగా ఉండటం వలన
ఈ ప్రాంతంలో ముఖ్యంగా జనసేన టీడీపీ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ ఎక్కువగా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలో ఎక్కువగా ఇటు వైసీపీకి అటు టీడీపీకి కొన్ని చెరి 2 జిల్లాలు విడిపోయినట్లుగా అయితే కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ముఖ్యంగా కోస్తా జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలలో టీడీపీ జనసేన కూటమి కలిసి ఎంత మేర పోరాటం చేయగలిగితే అంత మేర వైసీపీ క్షీణిస్తూ వస్తుంది. అంతేకాకుండా వైసీపీని ఓడిస్తే తమను గెలిపిస్తే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో ఈ టీడీపీ జనసేన కూటమి కనుక చెప్పినట్లయితే ఖచ్చితంగా వైసీపీ ఆ ప్రాంతాల్లో తీవ్రంగా నష్టపోయే అవకాశం అయితే ఉంది.